అసలు పాకిస్తాన్ ప్లేయర్ని పిక్ చేస్తుంది అన్నది ఫ్యాన్స్కి ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తే ఇటు సన్ రైజర్స్ లీడ్ ఇటు పాకిస్తాన్ స్పిన్నర్ని అబ్రార్ అహ్మద్ అనే స్పిన్నర్ని 2.34 కోట్లకి కొనుగోలు చేసింది. సో మొత్తం మీద దీంతో ఇటు సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి సంబంధించి సన్ గ్రూప్ నెట్వర్క్ గురించి వీటన్నిటి గురించి ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చాలా నెగటివిటీ, చాలా డిస్కషన్ నడుస్తుంది. ఇటు సన్ రైజర్స్ CEO కావ్య మారన్, అలాగే హెడ్ కోచ్ డానియల్ వెటరీ వీరందరూ కూడా ఆప్షన్ జరిగినప్పుడు ఆప్షన్లో వీరందరూ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళందరి మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా నెగిటివ్గా ఉన్నారు. 14 మంది పాకిస్తాన్ ప్లేయర్లు ఆప్షన్లో లిస్ట్ అయితే దాంట్లో షాహీన్ షా అఫ్రీది ఎవరైతే ఉన్నారో ఆయన ఆప్షన్ నుంచి స్వతహాగా వైదొలిగి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇటు బర్మింగ్హామ్ ఫియనిక్స్ అని చెప్పేసి ఒక కంపెనీ మాత్రం ఉస్మాన్ తారిక్ అనే ఒక ప్లేయర్ని తీసుకుంది. ఆ ప్లేయరు అలాగే ఇటు అబ్రార్ని ఈ సన్ రైజర్స్ లీడ్ అనే వీళ్ళు ఈ ఫ్రాంచైజీ తీసుకుంది. వీళ్ళిద్దరు తప్పించి ఇటు హరీష్ రాఫ్, షాదాబ్ ఖాను, సాయి మయూబ్ వీళ్ళని అసలు ఎవరు టచ్ కూడా చేయలేదు, అంటే కూడా కొనలేదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఒక ఇండియన్ టీము ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రస్తుతానికి ఇటు పాకిస్తాన్ స్పిన్నర్ని అబ్రార్ని 2.34 crores 2.34 కోట్ల కొనుగోలు చేసిన తర్వాత ఇటు సన్ రైజర్స్ ఫ్రాంచైజ్, సన్ రైజర్స్ CEO కావ్య మారన్ వీళ్ళందరికీ సంబంధించి ప్రస్తుతానికి సన్ రైజర్స్ లీడ్స్ అకౌంట్ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో దానికి సంబంధించి అకౌంట్ సస్పెండ్స్ అకౌంట్స్ దట్ వైలేట్ ద ఎక్స్ రూల్స్ అంటూ మొత్తానికి అయితే ఇప్పుడు ఆ అకౌంట్ సస్పెండ్ అయినట్టు కొంత దాని మీద డిస్కషన్ జరుగుతుంది. అలాగే ఇటు సన్ రైజర్స్ హెడ్ కోచ్ ఎవరైతే డానియల్ వెటరీ అని హెడ్ కోచ్ ఉన్నారో ఆయన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. అబ్రార్ని మేము ఇంక్లూడ్ చేసుకోవడానికి ఏంటంటే ఇనిషియల్గా